మొత్తానికి నిన్న డెన్నులో నోట్ల కట్టల వీడియోలతో కనిపించిన చెవిరెడ్డి అనుచరుడండి వెంకటేష్ నాయుడు అతని పేరు. గతంలో చాలా సార్లు చెవిరెడ్డితో పాటు జగన్ రెడ్డిని కూడా కలిసిన ఫోటోలున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ రెడ్డి దంపతుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి సెట్టు కూడా వేసింది వీడేనంట. ఆ విధంగా సిట్టు ఆల్రెడీ గుర్తించేసింది. ఇంత అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా చెవిరెడ్డి గాడు నేను తప్పు చేయలేదని జడ్జి ముందు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడండి. ఒక పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాడిని తీసుకొచ్చి మనోడు డబ్బులు బాగా లెక్క పెట్టగలడు, మ్యాచ్ లో ఫస్ట్, అందువల్లనే వీడికి ఆ యొక్క పని అప్పు చెప్పానని చెప్తా ఉండడం కూడా ఫోటోలో చూస్తున్నాం. మద్యం నోట్ల కట్టలు 6-7 వరుసల్లో అంతెత్తున డబ్బు వీడియో ముందు కనబడతా ఉన్నా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రామాలు చూడలేకపోతున్నాం. ముడుపులు లెక్కిస్తూ కనిపిస్తా ఉన్నాడు వెంకటేష్ నాయుడు. అట్టబెట్టుల్లో నింపి పంపిణీకి సిద్ధం చేస్తున్న వైనం అండేది వెలుగులోకి వచ్చిన సంచలనం వీడియో ఇది. సిట్టుకైతే కీలక ఆధారాలు దొరికాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వీడు అత్యంత సన్నిహితుడు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వీడితో తమన్నా కూడా చట్టా పట్టాలేసుకొని తిరిగింది. ఇంకొక అత్యంత భారీ విచిత్రం ఏంటంటే తెలంగాణ కవితక్క తైతక్క గారు కూడా వీడితో సెల్ఫీ దిగారండి. కవితక్కని తమన్నాతో పోల్చలేం గాని మొత్తానికైతే వీడితో సెల్ఫీలు దొరికాయి. మొత్తానికి వీడు ఈ యొక్క డబ్బులు బట్వాడా చేయడానికి పోస్ట్ మాన్ లాగా వ్యవహరించాడని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. గుట్టలుగా నోట్ల కట్టలు ఎవడు ఈడే చూసుంటాడండి. అన్ని గుట్టలు దొరికేశారు మొత్తానికి సిట్టి చేతికి వీడియో రూపంలో. మొత్తానికి చూద్దాం ఈ యొక్క కేసు ఏ మలుపు తిరుగుతుందో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అరెస్టు అవుతుందా కాదా అనేది ఇప్పుడే ఇంకా చెప్పలేకపోతా ఉన్నారు సిట్ అధికారులు కూడా. ఏ ఒక్కరిని ప్రశ్నించినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ దాకా పోతుంది కానీ నోట్లోంచి జగన్మోహన్ రెడ్డి పేరు రావడం లేదట. మరి ముందు ఇది జగన్మోహన్ రెడ్డి కుటుంబం కూడా మింగుతాదా లేకపోతే మధ్యలోనే ఆగిపోతుంది అనే విషయం ముందు మళ్ళీ ఒక అప్డేట్ వస్తే నేను వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి.